ఓం నమో భగవతే శ్రీరమణాయ. చాలా సంతోషం నాయన. పుట్టినటువంటి ప్రతి వారికి కూడా తాము దేహమన్న భావన తీవ్ర స్థాయిలో ఉంటుంది. ఒక పరిమితత్వము, ఒక వ్యక్తిత్వము, ఒక కర్తృత్వము, ఈ విధంగా తాను తెచ్చుకున్నటువంటి కొన్ని ప్రారంభ విశేషాలను బట్టి ప్రతి జీవుడు ఈ మాయలో ప్రవర్తిల్లుతూ ఉంటాడు, వారి వారి కర్మానుసారంగా. ఇక్కడ ప్రశ్న, జీవాత్మ అంటే ఏమిటి? ప్రతిదానికి మనం ఆత్మ అనే పదాన్ని వాడుతున్నాం. జీవాత్మ, భూతాత్మ, ప్రేతాత్మ, చిదాత్మ, చివరికి పరమాత్మ. అంటే ఆత్మ అంటే నేను, ఆత్మ అంటే అహం స్ఫురణ, ఆత్మ అంటే ఏదైతే ఉన్నానన్న ఎరుక కలిగి ఉన్నదో అది మాత్రమే సత్యము అని ఈ మాయలో చెప్పుకోవాలి. ఎప్పుడైతే అహంస్ఫురణగా ఉన్న అనంతత్వ ఏకైక సత్యస్థితి కర్తృభావనతో నేనంటే ఈ పరిమితమైన దేహము అనే తలపు ఎప్పుడైతే ఏర్పడిందో అప్పుడు పరిమితమైన జీవుడుగా, జీవాత్మగా ఈ మాయలో ప్రకాశిస్తూ ఉంటుంది. దేహం పొరపాటును కూడా చెప్పలేదు, అది ఉన్నట్టు. ఆత్మ ఇందాక చెప్పినట్టు అహం స్ఫురణ, అది దేనిని గుర్తించదు, తనకు తాను తనలోనే ఉంటుంది. మరి ఈ జీవాత్మ కర్తృత్వంతో కూడుకుని నాది నాది అంటూ నేను చేశాను, నేను చూస్తున్నాను, నేను గ్రహించాను, నేను అనుభవిస్తున్నాను, నేను పుడుతున్నాను, నేను పోతున్నాను, ఇటువంటి మానసిక ధోరణి ఈ జీవాత్మకు మాయలో ఉంటుంది. ఇది తన మూలం తప్ప ప్రపంచంలో జరిగే విషయ జ్ఞానం బాగా గ్రహిస్తుంది ఇంద్రియాల ద్వారా. ఒక రకంగా చెప్పుకోవాలి అంటే ఇంద్రియాలకి భోగి కూడా అవుతుంది, ఇంద్రియ సుఖాల వెంట పరిగెడుతుంది. మనస్సు అంటే అంతఃకరణ చతుష్టయంలో మనోబుద్ధి చిత్త అహంకారాదులతో కూడుకుని ఉంటుంది. ఇదంతా కలిసి నేను, నాది అనే భావనని రేకెత్తింపచేస్తుంది. ఇక్కడ ఒక విషయాన్ని చెబుతున్నారు దీంట్లో, ఆత్మదీప్తి సత్యాత్మ సాక్షాత్కారం అంటున్నారు. ఇది జీవాత్మ భావనతో గుర్తించేది కాదు. ఎప్పుడైతే మూలాన్ని విడిచినట్టుగా ఉంటుంది, మూలము జీవుడికి తెలియదు, ఇది ఒక ఆభాస కాంతిలోనే ప్రకాశిస్తూ ఉంటుంది. అదిగో ఆ సర్పరజ్జు భయభ్రాంతిలో లేనటువంటి పాము
ఉన్న తాడుగా కాక పాము భయంతో ఉన్న రీతిలో ఇక్కడ జీవాత్మ భావన కూడా అటువంటిదేను. మరి ఉన్నది ఆత్మే అయినప్పుడు, ఉన్నది అహంస్ఫురణే అయినప్పుడు, సాక్షాత్తు నీవు అదే అయినప్పుడు విడిగా సాక్షాత్కారాలే ఉంటాయి. జీవాత్మ భావనతో ఆత్మను తెలుసుకోవటం కాదు కదా. వ్యక్తిత్వం తల ఎత్తుతుంది కాబట్టి ఆ వ్యక్తిత్వానికి అంతా అన్యంగానే కనపడుతుంది. దేహమన్యము, సంసారమన్యము, జగత్తన్యము, ఇతరులన్యము, సృష్టి అన్యము, దైవము కూడా అన్యమే. కారణం ఇవన్నీ కూడా భావాలకే పరిమితమై ఉంటుంది. భావశూన్య స్థితిలో దీని గతేమిటి? ఉండదు. మొట్టమొదటి ఆలోచన నేను దేహం అన్నది తల ఎత్తకపోతే సత్యమే అక్కడ ప్రకాశిస్తూ ఉంటుంది. ఆది నుంచి ఈ అహంకారము తృణీకరించబడిందని రమణ మహర్షుల వారు చాలాసార్లు చెప్పడం జరిగింది. ముఖ్యంగా లేనిది ఉన్నట్టుగా కనపడుతుంది. ఉన్న సత్యము ఈ మనస్సుకి, ఈ వ్యక్తిత్వానికి, ఈ కర్తృత్వానికి అందనిది. అందుకనే ఆత్మస్థితి వక్కులకు అతీతము, మనస్సుకు అతీతము, ఇంద్రియాలకు అతీతము, ఈ అవస్థాతరములకు కూడా అతీతమే. మనం ఇక్కడ ఎంత చెప్పుకున్నా అహమహం అనేది విజ్ఞానమయ కోశంలో ప్రకాశిస్తూ ఉంటుందని, అదే శుద్ధ జ్ఞానమని, ఇక్కడ నీవు తెలుసుకుంటున్నదంతా పూర్తిగా పరోక్ష జ్ఞానమని, సాపేక్ష జ్ఞానమని, ద రిలేటివ్ నాలెడ్జ్ అని నీవు గ్రహించటం లేదు. ఇవన్నీ కూడా మనోకల్పనలే తప్ప మరొకటి కాదు. ఇవన్నీ భావనలకే పరిమితము. ఈ భావనలు మొట్టమొదట దేహాత్మబుద్ధి జనించిన తరువాతనే ఇదిగో ఈ మనస్సులో సంకల్పాలు, వికల్పాలు ఒకటి కాదు, అన్నీ తల ఎత్తుతున్నాయి. నిజానికి ఆలోచన లేని మనస్సు అహంస్ఫురణే సుమ. అహంస్ఫురణ వేరుగా, అహంకారము వేరుగా ఉండదు. ముత్యపు చిప్ప మీద వెండి భ్రమ కలిగినట్లు అహంస్ఫురణ అనే సత్యస్థితి ఆధారముగా అహం దేహం, ఈ దేహం నేను అనే ఒక భ్రమజనితమైన భావన తల ఎత్తుతుంది. దానికి కారణం వాసనలు. ఇది ఎన్ని దేహాలను ఆశ్రయించిందో ఎవరికీ తెలియదు. అలా కనపడుతుంది, మాయమవుతుంది.
నిజానికి ఈ మాయా నేను, ఈ వ్యక్తిత్వము, ఈ కర్తృత్వము పుడుతూ నశిస్తూ ఉంటుంది. అంటే దేహాలతోటి తాదాప్యం చెందినప్పుడు అది ఆ లోకాలని పరోక్ష జ్ఞానముతో దర్శిస్తూ ఉంటుంది. ఈ జాగ్రత్తావస్థలో అహంకారం మరి ఇంద్రియముల ద్వారా, పంచేంద్రియముల ద్వారా ప్రపంచాన్ని చూస్తున్నది కదా. ప్రపంచం అంటే అహంకారమే. మరి విడిగా ప్రపంచం ఎక్కడున్నది? అది ఉన్నట్టు నీకు చెప్పిందా? లేదు కదా. ఇక స్వప్నావస్థకి వస్తే ఈ స్థూల దేహంతో ఈ అహంకారం అక్కడే ఉన్న దేహాన్ని దూరంగా ఉంటుంది. మనస్సు అయినటువంటి సూక్ష్మదేహంతో కలలు కంటుంది. ముఖ్యంగా ఈ మాయా నేను స్థూల సూక్ష్మ కారణదేహములతో చరిస్తూ సుఖదుఖాలు అనుభవిస్తూ నిద్రిస్తూ మేల్కొంటూ ఉంటుంది. నిద్రించేవాడే మేల్కొంటాడు, మేల్కొన్నవాడే కలగంటాడు, కలగన్నవాడే తిరిగి నిద్రిస్తాడు. నిద్ర మెళకువ ఈ మాయా నేనుకి, అహంకారానికి పరిమితమైనటువంటి జీవ భావనకి సంబంధించింది. ఎప్పుడైతే ఇటువంటి మెళకువ నిద్ర కనపడటం పోవటం జరగదు, ఒక్క ఎరుక మాత్రమే. ఇందాక చెప్పినట్లు విజ్ఞానమయ కోశంలో సూక్ష్మాతి సూక్ష్మంగా అహమహమితి స్ఫురతి. చివరికి కోశాలను కూడా దాటిపోయి, ద్వైతాన్ని కూడా దాటిపోయి ఈ అహం స్ఫురణ, నేను ఉన్నాను అనేటటువంటి తురీయ స్థితిలో సత్యమై నిత్యమై ఏకమై అనంతమై అద్వితీయమై పరిధులు లేక తనకు తాను తనలోనే ప్రకాశిస్తూ అనంతంగా ఎరుక రూపేణ ఉంటుంది. అది ఈ సర్వ మాయకి ఆధారంగా ఉంటుంది. ఆత్మలో సృష్టి లేదు. నీవు ఇక్కడ సృష్టిని చూస్తున్నావు, నీ సంకల్పాలని అన్యంగా చూస్తున్నావు. ఈ ద్వైత జ్ఞానము మనం ఎంత చెప్పుకున్నా అజ్ఞానమేను అని శివుడికి మింగుడు పడదు. వాసనలతో, కోరికలతో, బంధాలతో, రాగద్వేషాలతో ఒకటి కాదు, వివిధ రకాలైనటువంటి వాటితోటి నిలిచి ఉంటాడు. కాబట్టి తాను చూస్తున్నది, అనుభవిస్తున్నది, సంపాదిస్తున్నది, నేర్చుకుంటున్నది, తెలుసుకుంటున్నది నిజమనుకుంటాడు. అక్కడ ఉన్నది కాబట్టి నేను చూస్తున్నానంటాడు, ఉన్నది కాబట్టి తింటున్నానంటాడు.
ఉన్నది కాబట్టి అనుభవిస్తున్నానంటాడు. ఇవన్నీ కూడా చాలా విచిత్రమైనటువంటి కార్యకలాపాలు మానసిక స్థితిలోనే సాగిపోతూ ఉంటాయి. ఇది ఒక కల్పన, ఇది ఒక స్వప్నము. స్వప్నమని తోసిపుచ్చలేడు. సుషుప్తావస్థలో తనకేమీ తెలియదు కాబట్టి హాయిగా నిద్రించానని ఈ జీవుడు అనుకుంటాడు. నిజానికి సుషుప్తిలో ఉన్నది నీ సహజత్వము. నీకు తెలియకపోవచ్చు. ఈ మాయాజీవుడు ఆనందమయ కోశంతో అక్కడ వృత్తి రాహిత్యమై నిలిచి ఉండటం వల్ల తిరిగి మళ్ళీ స్థూలదేహానికి భావన రూపేణ బహిర్గతమై కర్మలాచరిస్తున్నాడు. కాబట్టి ఇక్కడ సాపేక్ష జ్ఞానము కేవలము అది ఒక ఆలోచన మాత్రమే. సాపేక్ష జ్ఞానమన్న ఆభాస కాంతిలో ఈ మాయా నేను తనలో ఉన్నది బాహ్యంలో చూస్తుందన్న ఇదంతా కూడా పూర్ణ జ్ఞానము కాదు. పూర్ణ జ్ఞానం అంటే అన్యత్వము లేకుండా తనకు తానుగా నిలిచి ఉన్న ఏకైక సత్యస్థితి తురీయము మాత్రమే పూర్ణ జ్ఞానము. ఇక్కడ అపూర్ణత ఉన్నది, పరిమితత్వం ఉన్నది. ఇక్కడ స్వయం ప్రకాశము లేని ఉనికి ఉన్నది. అందుకనే ఇది సాపేక్ష జ్ఞానమై కూర్చున్నది. సాపేక్షము అంటే ఒకదాని మీద ఆధారపడి వెలుగుతున్నది అని చెప్పుకోవచ్చు. చంద్రుడు ఉన్నాడనుకోండి, స్వయం ప్రకాశము లేదు. సూర్యకాంతి వల్ల, భూభ్రమణం వల్ల ఆ విధంగా కాంతులు మారుతూ ప్రకాశిస్తూ ఉన్నట్టు కనపడుతుంది. ఇక్కడ కూడా స్వరూప జ్ఞానం ఒకటి ఉండబట్టి జీవుడు జాగ్రత్తావస్థని, స్వప్నమని, నిద్ర అని, జననమని, మరణమని, దేహాదులని పరిభ్రమిస్తూ ఉంటాడు. విచారిస్తే మరి అక్కడ జీవుడే లేడాయే, సాపేక్ష జ్ఞానమే లేదాయే. ఈ సందర్భంలో మహర్షుల వారు సత్యాత్మని మిథ్యాత్మని వేరు చెయ్యమంటాడు. ఏది మిథ్య, ఏది సత్యము, ఏది కనపడిపోతుంది, ఏది పోకుండా నిలిచి మార్పు లేకుండా ప్రకాశిస్తున్నది అనే విషయాన్ని బుద్ధి సూక్ష్మతతో విచారించమంటాడు రమణ మహర్షుల వారు. నువ్వెప్పుడైతే అన్యత్వానికి ఈ మనస్సు లోను కాదు, అక్కడ స్వరూప జ్ఞానమే ఉన్నానన్న ఎరుకతో అది ప్రకాశిస్తూ నీ సహజత్వంగా అది ఎస్టాబ్లిష్ చేస్తుంది.
అనుగ్రహము చేత, అంతకంటే ఏమీ లేదు. ఎప్పుడూ ఉండేటటువంటి దానికి నీ ప్రయత్నం ఏమిటి, సాధన ఏమిటి? కాబట్టి ఆత్మజ్ఞానము సాధించేది కాదు. నీవు చేయవలసిందల్లా విచారం చేయి, అంతర్ముఖంగా, చింతావిహీనంగా. నీతో కలిపి నీవు చూస్తున్నదంతా అసత్యమని గుర్తించు. నిశ్చలమైన మనస్సే, అందులో ఆత్మ ప్రకాశిస్తూ ఉంటుంది. మనస్సు వేరు, ఆత్మ వేరుగా ఉండదు. ఆభరణం వేరు, బంగారం వేరుగా ఉందా? లేదు కదా. కనుక నాయన, మౌనమే నీ సహజత్వం. గురుగారు చదువుతున్నాను. గురుగారు, అహంభావము జీవాత్మ, ఆత్మదీప్తి సత్యాత్మ సాక్షాత్కారం. గురుగారు, జీవాత్మ అహంభావం అంటున్నారు. అహంభావం అంటే ఏమిటి? అహం ఆకారం తెలిసినట్టుగా ఉంటుంది కాబట్టి అహంభావం. మరి జీవాత్మ అంటే ఏంటి? జీవాత్మ అంటే అహంకారం, మనస్సు, వ్యక్తిత్వము. మరి ఈ రెండు ఒకటేగా? గురుగారు, జీవాత్మ అన్న, అహంకారం అన్న, వ్యక్తిత్వం అన్న, పరిమితత్వం అన్న, దేహాత్మ బుద్ధి అన్న, ఇవన్నీ కూడా సమానార్థాలు. గురుగారు, ఇది బాగా తెలుస్తుంది. నిద్ర లేవంగానే దేహాత్మ బుద్ధి జనించిన తరువాత ఈ మనస్సు అని ప్రయాణం మొదలు పెడుతుంది. ఇంద్రియాల వెంట, వాసనల వెంట, కోరికల వెంట. ఒకటి కాదు. తర్వాత సెంటెన్స్ ఏంటి? అహమహమని అది సదా విజ్ఞానమయ కోశంలో ప్రకాశిస్తుంది. ఇక్కడ ఏది ప్రకాశిస్తుంది? అహమహమని అది సదా విజ్ఞానమయ కోశంలో ప్రకాశిస్తుంది అంటే స్ఫురణ. పంచకోశాలు ఉన్నాయని మీకు తెలుసు. ఇమాజినరీ, అది నిజమేం కాదు. అన్నమయ కోశం, మనోమయ కోశం, ఇప్పుడు చెప్పారుగా విజ్ఞానమయ కోశం, ఇట్లా ఆనందమయ కోశం. ఈ పంచకోశాలు జాగ్రత్త, స్వప్న, సుషుప్తలలో డిస్ట్రిబ్యూట్ అవుతాయి. జాగ్రత్త అవస్థలో అన్నమయ కోశం తినటము, తిరగటము, అనుభవించటము, ఈ అహం స్ఫురణ, ఈ సత్యస్థితి ఎక్కడ ఉన్నది అన్నప్పుడు ఇదిగో విజ్ఞానమయ కోశంలో ఉన్నది. విజ్ఞానమయ కోశం అన్న జ్ఞానంతో కూడుకుని ఈ మనస్సుతో ఉన్నది. మనస్సు అంటే ఏమిటి? మళ్ళీ మనోబుద్ధి చిత్త అహంకారాలేగా టోటల్గా. కాబట్టి ఈ బుద్ధి అనే దాంట్లోనే అది ఉన్నది
అని చెప్పాడు. ఉమ్, తీరా నీవు చూడబోతే విచారిస్తే అసలు మనస్సే లేదు. ఉమ్, అహంస్ఫురణ తుర్యంలో ఇక్కడ ఉన్నది అభాసమైనటువంటి ఒక స్థితి. ఉమ్, అహంకారం, జీవత్వ భావన, ఉమ్, ఉనికి లేనటువంటి ఒక అభాస కాంతి. ఉమ్. తర్వాత సెంటెన్స్ చూడు. అహమహమని అది సదా విజ్ఞానమయ కోశంలో ప్రకాశిస్తుంది. అది శుద్ధ జ్ఞానము. శాపేష జ్ఞానము కేవల భావనయే. అది పాయింట్. ఉమ్, సాపేక్ష జ్ఞానం ఏమిటి? ఇదిగో జీవత్వ భావన, వ్యక్తిత్వం, ఆగు. పరిమితత్వం, ఉమ్, అన్యత్వం, ఉమ్, జనన మరణాలు, ఇవన్నీ కూడా భావనలకే పరిమితమై ఉమ్, ఇది ఉంటుంది. ఇది సత్యము కాదు. ఆగు. ఇక్కడ కనెక్టివిటీ ఎక్కడ పెడుతున్నారు? ఏ మనస్సులో అయితే ఉమ్, విజ్ఞానమయ కోశం ఉన్నదో ఉమ్, అక్కడ నీ సహజత్వం ఉన్నది అని చెప్పారు. ఉమ్, ఉన్నది తురీయంలోనే. ఉమ్, ఇది అభాసమే. ఉమ్, అభాసమైనప్పటికీ క్లూ అనేది ఈ విజ్ఞానమయ కోశంలో బుద్ధి రూపేణ ఆత్మ యొక్క అభాసం ఇక్కడ ఉన్నదని చెప్పారు. ఉమ్. అది రిటింగ్ ది పాయింట్. అర్థమైంది గురుగారు. ఉమ్, దేహంలో ఆత్మ ఉన్నదా? ఉమ్, లేదు. లేదు. ఉమ్, నిద్రపోతున్నప్పుడు నీ దేహం ఏమైంది? ఉమ్, అయా నువ్వు ఉన్నావుగా. ఉమ్, అహమహమని అనేది దాని ఛాయలు ఇక్కడ కూడా మనస్సులో ఆ విజ్ఞానమయ కోశంలో ఉమ్, ఉంటుంది. దాని ఛాయలు అని చెప్పారు. ఉమ్. ఇప్పుడు హౌ టు ట్రేస్ ది, నువ్వు ఆత్మ తెలుసుకో అన్నారంటే ఎట్లా తెలుసుకోవాలి? ఆ గురుగారు. ఉమ్, దానికి ఒక దారి కావాలిగా. ఉమ్, ఇప్పుడు కూడా ఉమ్, ఈ అహంకారం ఆత్మతోనే ఉన్నది. ఉమ్, ఎక్కడ ఉన్నది? విజ్ఞానమయ కోశంలో. ఉమ్, దాన్ని ఈ కోశాలు ఎందుకు విడగొట్టారు అంటే ఆ జ్ఞానమే లేకపోతే ఇది అసలు మనిషి జీవితం. నువ్వు గుర్తుపట్టలేదు, కరెక్ట్. చూడలేదు, ఉమ్, అనుభవించలేదు. ఉమ్, ఉమ్, అటువైపు ఆత్మ ఉమ్, ఈ దేహానికి సంబంధం లేదు. ఉమ్, మధ్యలో వచ్చిన అహంకారము చిచ్చర గ్రంథి ఉమ్, అను కాదు, అటు చైతన్యము కాకుండా ఉమ్, వచ్చినటువంటి మాయా నేను ఉమ్, లో కూడా ఉమ్. విజ్ఞానమయ కోశంలో ఆత్మ తాలూకు జ్ఞానం ఇక్కడ ఉంది. అభాస కాంతిలో ఉన్నది. ఆ పాయింట్. భాషకాంతలో. ఉమ్, ఆ గురుగారు. ఇక్కడ సర్పరక్షమైన భ్రాంతిలో కూడా ఉమ్, మీకు భ్రాంతి కలిగింది, పాము భయం కలిగింది. ఉమ్, పాము భయం కలిగినప్పుడు కూడా తాడు యొక్క ఛాయలు అంశం ఇక్కడ ఉన్నది. ఉన్నది. ఉమ్, తాడు పూర్తిగా అదృశ్యం కాలే. ఆ గురుగారు. ఉమ్, భయం ఏ కారణం వల్ల కలిగింది?
ఉమ్, తాడు యొక్క యూనిఫామిటీ ఎగ్జిస్టెన్స్ ఇక్కడ పాములో కూడా నీకు కనపడింది. ఉమ్, సరే విచారించడం వల్ల పాము లేదు, తాడేది తేలిపోయింది. ఉమ్, అది బాగా అర్థమైంది. ఉమ్, జీవాత్మ భావం దగ్గరికి వచ్చేసరికి ఎలా విచారించాలి నేను, ఉమ్, దానికి ఆధారం ఈ విజ్ఞానమయ కోశంలో ముఖ్య ఒకటి ఉన్నది, జ్ఞానం ఉన్నది, అభాసమైంది ఉన్నది. ఉమ్, దీన్ని పట్టుకుని అక్కడికి వెళ్ళి ఉమ్, గతంలో కూడా ఒక ఉదాహరణ చెప్పారు. పక్క గదిలో వెలుతురు ఉంటుంది, మీ ఉన్న గదిలో మసక చీకటి ఉంటుంది. ప్రకాశము లేనటువంటి గది ఆ గురుగారు. అభాసం, ఉమ్, స్వయం ప్రకాశం లేదు, వెలుగు లేదు. ఉమ్, ఉమ్, వెలుగు లేకపోయినా వెలుగు చూడటానికి ఇది ఆధారమై కూర్చుంది. ఉమ్, నువ్వు విచారించు, ఉమ్, ఈ వెలుతురు ఎక్కడి నుంచి వచ్చింది, ఉమ్, అది పక్క గదికి తీసుకుపోతుందని చెప్పడం. ఉమ్, ఆ గురుగారు. ఇక్కడ కూడా బుద్ధి. ఉమ్, ఏ మాయానేనైతే, ఉమ్, ఏ వ్యక్తిత్వం అయితే నిజంగా లేదు, ఉమ్, అక్కడ పాములాగా లేదు, ఉమ్, లేనటువంటి ఈ మనస్సులో విజ్ఞానమయ కోశంలో ఉమ్, ఆత్మ యొక్క అభాస కాంతి ఉన్నది అని చెప్పారు. ఆ గురుగారు. ఉమ్, ఆత్మ దీనికి తెలియదు, ఉమ్, కానీ తెలివిగా ఇది ప్రవర్తిస్తుంది. ఉమ్, పవర్ ఆఫ్ డిస్క్రిమినేషన్, మనోబుద్ధి చిత్త అహంకారాదుల్లో ఉమ్, బుద్ధి ఉండటం, ఉమ్, ఏది మంచి ఏది చెడు, ఏది కావాలి ఏది వద్దు, ఉమ్, పవర్ ఆఫ్ డిస్క్రిమినేషన్ ఉంది. కానీ ఆ గురుగారు. ఈ విజ్ఞానమయ కోశంలో ఉమ్, ఉమ్, ఏ సాపేక్ష జ్ఞానంతో అయితే ఉమ్, మీరు ఇక్కడ ప్రవర్తిల్లుతున్నారు, ఉమ్, దాని ఆధారంగా నీవు తురీయానికి వెళ్ళవచ్చు, ఆ పక్క గదికి వెళ్ళవచ్చు. ఉమ్, ఇది జరిగేది జాగ్రత్తావస్థ. ఉమ్, ఆత్మ ఉన్నది తురీయం, క్రియావస్థ. ఉమ్, కానీ తురీయం ప్రకాశించినప్పుడు అవస్థలు ఎగిరిపోతుంది. ఉమ్, నీవు మసక చీకట్లో ఉంటూ ఉమ్, ఈ కాంతి ఎక్కడి నుంచి వచ్చింది అని నీవు వెతుకుతూ ఆ గదిలోకి పోయావు. ఉమ్, వెతికే నేను అహంకారము ఈ విజ్ఞానమయ కోశంలో ఈ జ్ఞానాన్ని అభాస కాంతిని ఉమ్, ఆధారంగా తీసుకుని ఉమ్, వెతకటం మొదలు పెట్టింది. అక్కడికి పోయింది. ఉమ్, అక్కడికి పోతే అభాస ఎగిరిపోయింది, ఆత్మ ఉన్నది. ఉమ్, ఆ గురుగారు. ఇది ఉమ్, ఇందులో ఉన్న మెకానిజం. ఉమ్, ఇక్కడ దేహాత్మ బుద్ధితోనూ వెళ్ళటం లేదు. ఉమ్, ఏ సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి బుద్ధి ఉన్నదో ఆ, జ్ఞానము, దాన్ని ఆధారంగా అర్థం చేసుకుని వెళ్తుంది. ఉమ్, మూలానికి వెళ్తుంది. ఉమ్, ఎక్కడ అర్థమైంది గురుగారు. వెళ్తున్నావు? ఉమ్, జాగ్రత్త అవస్థలో ఉన్నటువంటి ఈ అభాస కాంతిలో మాయా నేను జీవత్వ భావన కలిగినప్పుడు విజ్ఞానమయ కోశంలో ఏదైతే ఛాయలు ఉన్నాయో ఉమ్, ఆ ఛాయని పట్టుకుని, వెళ్తుంది. రిఫ్లెక్షన్ పట్టుకుని ఉమ్, నీవు మూలానికి వెళుతున్నావు. ఉమ్,
అదే విచారం. వెళ్ళినప్పుడు ఏమైంది? నువ్వు అక్కడికి వెళుతున్న కొద్దీ ఆ గదిలో ఉన్నటువంటి వెళ్తున్నా కనపడి గురుగారు. అభాసం పోయింది, సృష్టి పోయింది, దేవత్వబుద్ధి పోయింది, అవస్థలు ఎగిరిపోయింది. అక్కడికి వెళ్తున్న కొద్దీ ఇదంతా అసత్యం అసత్యం అని తెలుసుకుంటే విచారణ ముందుకు వెళ్ళిపోతుంది. విచారం లేదు ఇంకా, గురుగారు. ఎగిరిపోతుంది. విచారం చెందటం ఏమిటి? ఆ గదికి వెళ్ళటం ఏమిటి? ఆత్మ ప్రకాశం ఏమిటి? సృష్టి ఎగిరిపోవటం ఏంటి? ఏకకాలం. సత్పరచు భయభ్రాంతిలో పాము వెతకటం ఏమిటి? ఏ ప్లేస్ లో అయితే నీకు పాము భయం కలిగిందో అదే ప్లేస్ లో తాడుని చూశావు. తాడుని చూడటం ఏంటి? పాము అదృశ్యం, ఏకకాలం కదా. గురుగారు. గురుగారు. ఇక్కడ నువ్వు ఏం చేస్తున్నావు? నాన్ సెల్ఫ్ ని రినౌన్స్ చేస్తున్నావు, గివప్ చేస్తున్నావు. ఎవరు చూస్తున్నారు? నేను చూస్తున్నా. నేను కూడా అభాసమైన కాంతి. ఏమంటే మనస్సు. ఈ అభాసమైన కాంతిలో బాహ్యంలోకి పోవటంలో కాంతి ఎక్కడి నుంచి వచ్చిందో నువ్వు అంతర్ముఖం అవుతున్నావు. ఈ కాంతిలో ఇంద్రియాల ద్వారా జగత్తుని సంసారాన్ని సృష్టిస్తున్నావు. ఇక్కడ విత్డ్రా చేస్తున్నావు ఇంద్రియాలు వెంట వెళ్తావు. గురుగారు. దానికి వైరాగ్యం అన్నారు. ఓకే, ఎప్పుడైతే చూచే నేను చూడటం మానేసి ఇంద్రియాల వెంట వెళ్లకుండా అది మూలం వైపుకు వెళుతున్నదో పక్క గదిలో కాంతి వైపుకొని పెట్టేది అర్థమవుతాను. నీ దృష్టి, అభాస దృష్టి, ఈ జ్ఞానము దాంతోనే నువ్వు వెళ్తున్నావు లోపలికి. గురుగారు. బుద్ధి అంటే ఏమిటి? జనశక్తిని ఆవరించిన చైతన్యం. విశ్వంలో మనం చెప్పుకుంటాం జడశక్తిని ఆవరించిన చైతన్యం. మనసు కూడా జడమే. గురుగారు. ఏం జడము? అంతా జడమే ఇది. గురుగారు. అయినప్పటికీ చైతన్యము ఆవహించింది కాబట్టి బుద్ధి అనే ఫ్యాకల్టీ దాని యొక్క అభాస ఉంది ఇక్కడ. ఇది పూర్ణ జ్ఞానం కాదు. గురుగారు. అభాసం అంటే దీనికి స్వయం ప్రకాశం లేదు. అయినప్పటికీ స్వయం ప్రకాశము లేనిదే ఇన్ని కర్మలు, ఇన్ని జన్మలు, ఇన్ని కోరికలు తీరుతున్నాయి ఇక్కడ మాయలు. ఎప్పుడైతే విచారముతో, వివేకముతో, బుద్ధితో మూలాన్ని వెతుకుతుంటారు. ఇది ఉన్నదేమో చూడు, నేనెవరన్నా విచారం అది. నిజానికి ఇది లేదు. నువ్వు ఏం చేస్తున్నావు? బయట చూస్తున్నావు అహంకారంతో. ఆత్మ ఎక్కడ ఉందా అని వాడు చెప్తాక లోపలికి లేదు. నిన్ను ఈ అవాసాన్ని పట్టుకున్నప్పుడు ఈ మాయా నేను లేదు, ఉన్నది ఆత్మేనని నీకే తెలుస్తుందని ఒక సూచన చేశారు మహర్షులు గారు. అంతేగాని దేవతతో ఆత్మను తెలుసుకుంటా వాళ్ళే. దేహత్వ బుద్ధిలో, ఆభాస కాంతిలో, జీవాత్మ భావనతో, ఇంద్రియాల ద్వారా జగత్తుని, సంసారాన్ని, కష్టాలు, సుఖాలు తెలుసుకుంటున్నావు. ఇది మాయే, ఇది లేదు
ఉన్నట్టుగా భావిస్తున్నావు, ఉమ్, కలలు కంటున్నావు, నిద్రపోతున్నావు, ఉమ్, పుడుతున్నావు, నశిస్తున్నావు, నో ప్రాబ్లం. మరి ఇక్కడి నుంచి బయట ఎలా పడతావు? ఉమ్. ఆత్మ నీకు అన్యంగా లేదే, నీతోనే ఉన్నదే. నాతోనండి. ఉమ్, అహం స్ఫురణ ఎక్కడ ఉంది? ఇందా చదివావు కదా, ఆ గురువు గారు. ఉమ్, స్ఫురణ లోపలే ఉంది. ఉమ్, ఇది అవాస్తవమైన నిన్ను అక్కడికి తీసుకువెళ్తుంది. ఉమ్, నిన్ను తీసుకెళ్ళడం అంటే జ్ఞాన దృష్టి. ఉమ్, అభాసకాంతి నుంచి పూర్ణ జ్ఞానానికి ఇది తీసుకెళ్ళి నేను ఎత్తుపెడుతుంది అని చెప్పండి. ఓకే. దీన్ని రివర్స్ ఏమిటి? స్వరూప జ్ఞానంలో ఇది వెళ్ళిపోతుంది ఉమ్, సింపుల్ గా. ఉమ్, మహర్షి నీవెవరివో విచారించు. ఉమ్, విచారము, ఆత్మ ప్రకాశము, రుణం చేయటము, ఉమ్, స్వరూప జ్ఞానం ఏకకాలం. ఉమ్, ఆ గురువు గారు. అనుగ్రహం అనేది ఒకటి ఉంది. ఉమ్, రాము ఉన్నదేమో చూడబోతున్నావు, రాములే తారీఖు అప్పుడు ఓకే అవంతా ఓకే. ఆ గురువు గారు. ఉమ్, ఇక్కడ దేహాత్మ బుద్ధితో, మనస్సుతో, అహంకారంతో, అందులో ఉన్న బుద్ధితో, ఉమ్, వివేకంతో, వైరాగ్యంతో ఎవరి నేను అని చూడబోతున్నావు. ఉమ్, నువ్వు వెళుతున్న కొద్దీ ఇది నష్టమై స్వయం ప్రకాశం ఉంటుందని శంకరుల యొక్క అప్రోచ్. ఉమ్, ఇప్పుడు కూడా నీవు అదేను అని చెప్పదు, ఉమ్, కొత్తగా ఏది రాదంట. అభాస కాంతికి పూర్ణ కాంతికి లైన్ ఆఫ్ డిమార్కేషన్ చాలా పలుచగా ఉంటుంది. ఆ గురువు గారు. ఉమ్, కాగితం మీద అక్షరాలకి కాగితానికి ఉమ్, ఎంత దూరం ఉందో, ఉమ్, ఇంద్రియాల ద్వారా నీవు చూస్తున్నటువంటి పరోక్ష జ్ఞానానికి, స్వరూప జ్ఞానమైన అపరోక్ష జ్ఞానానికి ఉమ్, లైన్ ఆఫ్ డిమార్కేషన్ పెరిగి. ఉమ్, ఇంకా సూక్ష్మంగా చెప్పాలి అంటే అన్న ఉమ్, జాగ్రత్తగా వినండి. ఉమ్, నువ్వు దగ్గర చూస్తున్నావు, ఉమ్, సడన్ గా చూసే నేను దూరంగా చూచింది. దగ్గర చూచే నేనుకి, ఉమ్, దూరం చూచే నేనుకి ఎంత దూరం ఉంది? చూచే నేను ఒకటి. ఉమ్, ఆ గురువు గారు. ఉమ్, పాయింట్. అవును గురువు గారు. అవును. ఉమ్, కొత్తగా ఏది రాదు. ఉమ్, ఇదేదో పోతే అది వస్తుందని అనుకోబాకు. నీవు పక్క గదిలోకి వెళ్ళి పూర్ణ జ్ఞానం కలిగినప్పటికీ ఉమ్, ఈ అభాసగా కంటిన్యూ అవుతుంది. దేహము, సంసారము, జగత్ ఉమ్, అదృశ్యమైపోదు. ఆ గురువు గారు. ఉమ్, ఇది ఉన్న ఉమ్, మూలమే తెలిసింది కాబట్టి దీని మీద నీకు ఏమీ ఉండదు. ఉండదు. ఉమ్, తాడు అని తెలిసాక ఉమ్, భయం కలగనట్లు ఉమ్, పూర్ణ జ్ఞానము విజ్ఞానమయ కోశంలో అది ప్రకాశించినప్పుడు ఉమ్, ఈ జీవ భావన, బంధ భావన, ఆత్మ బుద్ధి అనేది తల ఎత్తదు. ఉమ్, ఈ గ్రంథి తెగిపోయి ఉంటుంది. అంతవరకు నాది అంటుంది ఈ అభాసం. నేను మాత్రమే ఉన్నానంటుంది ఉమ్, ఉమ్, అహం స్ఫురణతో. దేవంతో ఉన్నవారిని జీవన్ముక్తులు అన్నారు. ఒక అజ్ఞాన దృష్టి. ఆ గురువు గారు. ఉమ్, able to grasp అర్థమైంది the గురువు. intricacy of inquiry. ఉమ్, ఈ ఆత్మజ్ఞానము ఉమ్, నీలోనే ఉన్నది. గురువు పడు ఉమ్, ఆకాశం నుంచి ఊడిపడదు, పుస్తకాల్లో ఉండదని చెప్పడంలో ఉద్దేశం. ఉమ్,
ఎవరికి ఏమన్నారు? నీవే అది. తత్వమసి వాక్యం ఏం చెబుతుంది? ఆ పూర్ణ జ్ఞానమే నీ స్వరూపము. దేహాత్మ బుద్ధి వస్తే వచ్చింది, విచారించి. దేహం చెప్పటల్లా దేహం ఉన్నట్టు నువ్వు చెబుతున్నావు. చెప్పే నేను మూలము వెతుకు. ఇక్కడ మూలము అంటే అవాస కాంతి నుంచి పుణ్యజ్ఞానానికి వెళ్తున్నా. గురుగారు అర్థమవుతోంది గురుగారు. సరాసరి ఆత్మను అందించలేదు. నువ్వే అది నువ్వే అదని ఎంత చెప్పినా అంటే నేను ఏమంటా నాకేం తెలియట్లేదు అట్ట. అవును గురుగారు. ఎందుకని నీ మనస్సుకి ఇంకో ఈ బుద్ధికి ఇంద్రియాలకి అందదు అది. ఇక్కడ నువ్వు చూసేది లోపల దర్శిస్తున్నావు. నీ స్వరూపమేమో తురియల్లో ఉంది. నువ్వు జాగ్రత్త అవస్థలో దేహాల వెంట, కష్టాల వెంట, సుఖాల వెంట, ఇంద్రియాల వెంట పరిగెడుతుంటావు. నిజమనుకుంటా. ఇది లేదు అని చెప్పడానికే ఇన్ని బోధలు, ఇన్ని శాస్త్రాలు. దేనికానికి శాస్త్రముల యొక్క ప్రయోజనం నీవు విచారిస్తావు. అంతకంటే ఏమి లేదు. ఏమైనారని జాయిన్ అవుతుంది. ఈ బుద్ధి సూక్ష్మత ఒక్కోసారి సాపేక్ష జ్ఞానం డామినేట్ చేస్తుంది కదా గురువు గారు. ఆ డిస్క్రిమినేషన్ చేయనీయకుండా అది వాసనల వల్ల ఆ, వాసనల వల్ల ప్రయారిటీస్ వల్ల వాట్ ఈజ్ అర్జెంట్ అనేది ఆత్మజ్ఞానం వైపు పోకుండా ప్రపంచంలోకి దూకుతుంది. అవును. ఇది నేను మెల్లిగా చూసుకోవచ్చులే, ఈ విచారం ఇప్పుడు ఆ విషయం కూడా మహర్షులు అడిగారు. ఏ వయస్సులో విచారించాలి? ఆధ్యాత్మికత రావాలన్నప్పుడు చిన్న వయసులో అన్నాడు. చిన్న వయసు అంటే లెస్ దాన్ 10 years అకార్డింగ్ టు మీ. వయస్సు పెరిగిన కొద్దీ ప్రాపంచిక అనుభవాలు మీకు అడ్డుగోడగా ఉంటాయి. మనస్సుని నియంత్రించడం చాలా ఇబ్బంది అవుతుంది. ఎంటీ చేయడం చాలా కష్టం. మరి అటువంటి ఆ ప్రాపంచిక విషయ వాసన వైపు ఇప్పుడు బుద్ధిని వాడనీయకుండా ఈ సాపేక్ష జ్ఞానము డామినేట్ చేస్తున్నప్పుడు అప్పుడు ఎలా గురువు గారు దాన్ని అధిగమించేది మరి? శరణాగతి నా వల్ల కావటం లేదు, నువ్వే చూసుకో అన్నప్పుడు నీ కర్మని, నీ జన్మని, నీ ప్రారంభాన్ని అది చూసుకుంటుంది. భగవంతుడు కూడా ఒక ఆలోచనే. ఒక ముళ్ళు గుచ్చుకున్నప్పుడు ఇంకో ముళ్ళుతోటి ఆ ముళ్ళు తీసి పారేసి రెండు బయట పారేస్తుంటాం. బంధం అనే ముళ్ళుతోటి దైవం అనే ఆలోచనతో దాన్ని తీసేస్తుంది. అంతకంటే ఏమి కాబట్టి విచారము నువ్వు చెయ్యటం లేదు కాబట్టి యు ఆర్ టేకింగ్ ఇట్ గ్రాంటెడ్. పుట్టుక సత్యము, మరణము సత్యము, బంధము సత్యము, జగత్తు సత్యం. అందుకని శంకరులు ఏమంటున్నారు? జగత్తు సత్యమైతే నీతో అది ఎందుకుంటుంది, దేహం సత్యమైతే పోయేటప్పుడు అది ఎందుకుంటుంది. ఇట్లా వాళ్ళు స్వరూప జ్ఞానం ఇది అని చెప్పి అనుభవానికి వచ్చిన తర్వాత చెప్పిన మాటలు నీలో ఒక ప్రేరణ తీసుకురావటానికి విచారాన్ని చేస్తారని చెప్పి
ఇటువంటి లాజిక్ పట్టుకొచ్చాడు. దేహము జగత్తు రెండు ఒకటే. స్థూల దేహంతో స్థూల జగత్తు చూస్తున్నాడు. ఇది నిజమైతే దేహముగా ఇద్దరిలో ఇది ఎందుకు ఉండదు? కాబట్టి పరిమితం. భావాల జోలికి పోవచ్చు. భావ శూన్యానికి రా, renounce yourself అని చెప్పారు. ఎందుకంటే అందించలేరు కాబట్టి ఎందుకని అది ఒకటే ఉంటుంది. ఆత్మ అంటే ఎరుక, సృష్టిని గుర్తించదు. పూర్ణ కాంతి తనకు తానే ఉంటుంది. దాన్నే ఈ జీవుడికి ముక్త స్థితి అన్నారు. ఏదైతే ఆధారమై ఉందో అదే ముక్త స్థితి. నువ్వు ఇక్కడ తాడును చూచినప్పుడు తాను ఏమైందంటే ఏమంటావు? తాడులో కలిసిపోయింది అన్నాడు మహర్షి కూడా. అంటే జీవ భావన, జనన మరణ బంధాలు, రాగ దోషాలు ఏమైనాయి? ఆత్మలో వెళ్ళిపోయినాయి, ఎగిరిపోయిన పొమ్మంటారు. ఒక నది సముద్రంలో కలిసినప్పుడు నామరూపాత్మకములు కోల్పోయినట్లుగా ఈ అభాస కాంతి మూలంలో ప్రకాశించినప్పుడు దాని ఉనికి కోల్పోతుంది అని చెప్పారు. దాన్ని ఏమన్నారు? బ్రహ్మాకార మనస్సు అనమన్నాడు. వేరేదండి సోని. బ్రహ్మాకారము పొందిన మనస్సు. మరి సముద్రం దగ్గరికి వచ్చేసరికి సముద్రాకార గోదావరం అన్నాడు. అర్థం అవుతా అని చెప్పిన మాట. జ్ఞాని మనస్సు బ్రహ్మాకార మనస్సు. అది ఒకటి పాయింట్. కాబట్టి ఏది కొత్తగా రాదు, ఇది పోదు. నథింగ్ టు లూజ్, నథింగ్ టు గెయిన్. లేదు కాబట్టి పోదు, ఉన్నది కాబట్టి కొత్తగా రాదు. నీవు ఆత్మ అయి ఉంటూ, ఆత్మగా ఉంటూ తెలియదు అంటానికి కారణం బాకీ చింత. ఉపదేశ సారంలో ఉన్నటువంటి 30 శ్లోకాలు దీన్ని హైలైట్ చేస్తుంది. చింతావి వృద్ధి చింతయాది దృశ్యవారితం. ఒకటే విషయం, చిత్తాత్మన. వారి అనుభవ సారాన్ని మాటలతో చెప్పటానికి ఎంతో ప్రయత్నం చేశారు. ఆ మాటలు ముందుకు పట్టలే. కారణం, నీ దృష్టి మాయ వైపు ఉంది, సంసారం వైపు, దేహాత్మ వృత్తి వైపు, బాధ్యత వైపు, కాలం వైపు. అంతకంటే లేదు. ఇంకేమైనా ఉందా? లేదు గురుగారు, క్లియర్ గా చెప్పారు. కాబట్టి అత్యంత తేలికైనది కావాల్సింది నీతో కలిపి నీవు చూస్తున్నది అసత్యం అన్నటువంటి భావన ఉంటే చాలు. సత్యము ఒక భావనే, అసత్యం అన్న భావనతోటి ఈ బంధాలు ఎగిరిపోతాయి.
శ్రీనివాసరావు గారు ఏమనుంటే ఇంకా పుణ్యకాలం వెళ్ళిపోతుంది. జీవిత కాలం ఎట్లాగైతే అదృశ్యమైపోతుందో చెప్పకుండా ఈ దేహం ఎగిరిపోతుంది. ఎవరికి ఇంటిమేషన్ ఇవ్వదు. కాలం కూడా అంతే. క్షణభంగురం. చెప్పడానికి ఏం లేదంతా క్లియర్ గా చెప్పారు.